నల్గొండ జిల్లా చెండూరు మున్సిపల్ పట్టణంలో జరిగిన బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా ఈ రోజు బంద్ నిర్వహించారు. ఈ బంద్ను రాష్ట్ర బీజేపీ నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. చెండూరు పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా తిరిగి ఎన్టీఆర్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరారు. ఈ బంద్ కార్యక్రమంలో గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి, జిల్లా నాయకులు రామరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గంగిడి మనోహర్ రెడ్డి హెచ్చరించినట్లుగా ఇలాగే కొనసాగితే ఈ బంద్ రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించబడుతుంది అని వారు హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యమైనవి. 8 మంది కార్యకర్తలు గాయపడితే అందులో 6 నలుగురికి తలలు పగిలినాయి, చెయ్యి ఇరిగింది, ముక్కు పగిలిపోయింది, పళ్ళు రాలినాయి. రక్తపు మడుగులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క గోడు మీకు కనబడతలేదా? మీకు వినబడతలేదా? ఎందుకు చర్యకు తీసుకోకుండా వెనకాడుతున్నారని నేను పోలీస్ యంత్రాంగాన్ని ఈరోజు అడుగుతున్నా. ఎందుకు వీళ్ళకి దాచుతున్నారు? మీరు ఎందుకు కాపాడుతున్నారని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ దాడి వెనుక ఎవరున్నారు బయటికి తీయండి. మరి నల్గొండ జిల్లా ఆసుపత్రులలో బెడ్ల మీద పడుకున్నారు. నిన్న మీకు ఫోటోలు పెట్టినా, అవన్నీ కనబడతలేవా ఈ పోలీసు వాళ్లకు? ఇది ఎందుకు ఈ మామూలు సెక్షన్స్ పెడతారని నేను అడుగుతున్నా. హత్య నేరం కింద మరి వాళ్ళను శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ 307 పెట్టమంటే మీన మేషాలు లెక్కిస్తూ ఉన్నారు ఈ యొక్క పోలీసు వాళ్ళు. అందుకోసమే విధి లేని పరిస్థితులలో మాకు న్యాయం జరగటం లేదు, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదు. వీళ్ళందరూ కూడా మంత్రుల చెప్పు చేతులలో, ఎమ్మెల్యే యొక్క చెప్పు చేతుల్లో, అధికార పార్టీ ఎమ్మెల్యేల చెప్పు చేతులలో ఉన్నారు. కాబట్టి ఈ సెక్షన్స్ని మార్చటం లేదు. ఈ కేసు యొక్క తీవ్రత వాళ్ళకి అర్థమవుతలేదు. ఇచ్చినప్పటికీ కూడా మరి ప్రతిపక్షాలే లేకుండా మరి వారిని చంపేయాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ధోరణి ఏదైతే ఉన్నదో అది చాలా బాధాకరం. పోలీసులు కూడా మరి వారి యొక్క తొత్తులుగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులని తలలు పగలగొట్టి పన్నులు ఉంటే మరి వాళ్ళని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు. నిన్న ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు కాంగ్రెస్ నాయకురాలి అల్లుడు కేవలం వెంకటరెడ్డి గారు పోలీసులందరినీ కూడా వారి స్వప్రయోజనాలను వాడుకుంటూ ఇప్పటిదాకా కూడా వారి మీద అరెస్టులు లేవు. రాత్రి కూడా పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని పంపిస్తారు. కొట్టిన వాళ్ళందరినీ కూడా ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడితే మరి సీఎం గారిని విమర్శిస్తూ ఉంటారు. మరి వారికి మంత్రి పదవి మీద ఉన్నటువంటి ధ్యాస మరి చెండూరు మునుగోడు నియోజకవర్గ ప్రజల మీద ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు మా కార్యకర్తల పైన అటాక్ చేయడము, మా కార్యకర్తల పైన ఈ రకంగా అయితే నిన్న నిర్దాక్షంగా అటాక్ చేశారో దాన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితులలో మేము పోలీసు వాళ్ళకి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళందరిపైన వెంటనే అటెంప్టెడ్ మర్డరు 307 సెక్షన్ల కింద మీరు గిట వాళ్ళని బుక్ చేయకపోతే మటుకు 100% ఇది ఒక కేవలం చెండూరుకి మాత్రమే ఉండదు, ఇది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దీన్ని మొత్తం కూడా మేము తీసుకెళ్తాము. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త చెండూరుకి వచ్చి మా కార్యకర్తల తరఫున నిలబడతాడు, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి నిలబడతారు. రేపు అంటే 18వ తారీఖు నాడు మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు రేపు ఇక్కడ నల్లగొండ జిల్లాలో